ఇప్పుడు మనం ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ వేసి ముందుగా బెల్లాన్ని అయితే వేద్దామండి. ముందుగా బెల్లాన్ని వేద్దాము. తర్వాత కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు వేద్దామండి. తర్వాత వేప పువ్వు వేద్దామండి. ఇంకా చిటికెడు ఉప్పు, చిటికెడు కారం, చింతపండు. ఇంతే అండి. 6 రకాల రుచులతో ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా దీన్ని మనం పూజా మందిరంలో దేవుని దగ్గర పెట్టి ఇంకా దేవునికి అయితే సమర్పించిన తర్వాత ఇంకా ఉగాది పచ్చడి తీసుకుంటే ఒంటికి చాలా మంచిది అని చెప్తారండి. ఈ 6 రుచుల సమ్మేళనం వల్ల మన జీవితంలో కూడా కష్ట నష్టాలను అన్నిటినీ ఎదుర్కొంటామని తీపి, పులుపు, చేదు, ఒగరు, ఉప్పు, కారం అన్ని రకాల రుచులను మనం లైఫ్లో అనుభవిస్తాం. కాబట్టి ఈ ఉగాది రోజు ఉగాది పచ్చడి రూపంలో మనం ఇలా అన్ని రకాల రుచులను టేస్ట్ చేయడం వల్ల ఆరోగ్యానికి ఇంకా మంచిది, హెల్త్ఫుల్ అండి. ఇంకా అలాగే ఇంకా అన్నిటికీ మనం సిద్ధంగా ఉన్నాము అని తెలియజేయడానికండి. మరి మా అను కేర్ ఆఫ్ సీను ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. ఉంటానండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. హ్యాపీ ఉగాది అండి. హ్యాపీ ఉగాది.